దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. పామాయిల్ తోటలో కనిపించకుండా పోయిన 3 సంవత్సరాల పాప జాహ్నవి ఇంకా వెతుకుతానే ఉన్నారు. వారం రోజులు అవుతుంది. ఇంటి దగ్గరికి బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. ఆ పాప తల్లి అలాగే ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతున్నారు, రోధిస్తా ఉన్నారు. కనీసం పోలీసులు ఒక్క సమాచారం కూడా సేకరించలేకపోతున్నారు. రోజు రోజుకి మా బాధ ఎక్కువైపోతుందని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా బాధని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం. ఏమా, మీరంతా బంధువులేనా? ఇప్పుడు బంధువులేనండి, చుట్టాల బంధువులేనండి అందరం. పాప శనివారం నుంచి కనిపించట్లేదమ్మా. శనివారం మధ్యాహ్నం నుంచి వెతుకుతానే ఉన్నారు. సో ఏం జరుగుంటుంది? మీకేమన్నా ఏం జరుగుతుందో ఏం జరిగిందో మాకేం తెలుస్తుంది? మాకేం తెలియదు కదా. మరి ఇక్కడ ఇప్పుడు వచ్చి అలాంటి ఏం జరగలేదు. ఎక్కడ కూడా అలా జరగలేదు. మరి ఎలా ఏం అయిందో ఏటో తెలియదు. సో పోలీసులు ఇప్పటి వరకు ఏం చెప్తున్నారమ్మా? ఏమో బామ్మ, వాళ్ళకి ఇచ్చేవేటి అరకలేదు కదా. మాట్లాడాము. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఒకటి ఇదే ఊరా? ఓకే. పి గొట్టివాడ అక్కడి నుంచి వచ్చామండి. గొట్టివాడ నుంచి వచ్చామండి. మాది ఏరియా కాదండి. ఇది మొదటిసారి జరిగింది ఇట్లా. పోలీసులు వెతుకుతా ఉన్నారు, తోట మొత్తం జల్లెడ పడతా ఉన్నారు, కెమెరాలు ఎగరేస్తా ఉన్నారు పైన, కానీ ఎక్కడా కనిపించట్లేదు. సో ఆమె పాప తల్లి చెప్తా ఉంది, ఎప్పుడో గతంలో ఒకసారి ఒకరితో గొడవ అయింది. మనకు తెలియదు అలాంటి. మరి వాళ్ళకే తెలియాలండి. మనకు తెలియదు అలాంటి. చూడడానికి బంధువులు ఉన్నాం, చూడడానికి వచ్చామండి. నాకు చెల్లి అవుద్ది ఆవిడ. ఊరే ఆవిడ మా పిండి కూర బిల్లు చెల్లి ఆ ఊరు ఇచ్చారు. గుడ్డిపేడ మీరు ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళ ఈ ఇంటికి? నాకు తెలియదండి, అప్పుడు రాలేదు, ఇదే రావడం. ఈ ఇంటికి ఇంటికి రావటం పోవటం అట్లా ఏం లేదు. అలాంటి ఆవిడే వచ్చేది అన్న మా ఊరు వచ్చి. పాపని మీరు గతంలో చూసారా? గతంలో అంటే వాళ్ళు మొత్తంగా మరి మా కాడు ఉన్నప్పుడు చూసేవాళ్ళం పాపని. అసలు ఏంది తోటలో ఇట్లా జరగటం అనేది ఎవరికి ఏం అంతు చెక్కట్లా. ఇప్పటికి వారం రోజులు అయిపోతుందమ్మా. 7 రోజులు. అదే